అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చామండి. కారులోనే ఉన్నదనమాట. ఇప్పుడు పర్ణశాల దగ్గరికి తీసుకువెళ్తున్నాము. పర్ణశాల దగ్గర తాపి పని అవుతోందనమాట అండి. గోడ కట్టడానికి అడుగున బేస్మెంట్ చేస్తున్నారు. ఆ తాపీ పని వాళ్ళే ఈ విగ్రహాన్ని కూడా మరి పెట్టి సిమెంట్ అది చెయ్యాలి కదా! వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్‌కి ఈ పని చేయిద్దాము అని అనుకున్నాము. ఇప్పుడు వాళ్ళ పనంతా పూర్తి అయిపోయిందండి. అందుకని ఇప్పుడు స్వామి విగ్రహాన్ని పెట్టించటానికని బయలుదేరామండి. మన పర్ణశాల ఎదురుగుండానే పంటకాలవ ఉంటుంది కదండీ! ఈ పంటకాలవ గట్టున రేవు అంటారనమాట. ఇట్లా 4 మెట్లు కట్టించుకుంటే రేవు అంటారనమాట అండి. అలానే ఆ రేవు గట్టు మీద ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి అనేది నా కోరిక అనమాట అండి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఆ కోరిక ఇన్నాళ్ళకి సఫలీకృతం కాబోతోందండి. అయితే ఈ గట్టు మీద పెట్టాలా? ఈ గట్టు మీద పెట్టాలా? అనేది మాత్రం నిర్ణయించుకోలేకపోతున్నాం. నేనేమో నా పక్కన ఇటువైపు పెట్టాలి. మనకి పర్ణశాల వెంపు దగ్గరగా ఉంటుంది అని నేను చెప్తున్నాను. మేస్త్రి గారేమో ఈశాన్యం వెంపు పెట్టాలనుకుంటమ్మా, అటుగట్టు మీద పెడతాము అని అన్నారు. మా వారు, మా మరిది గారేమో నీకెట్లా నచ్చితే అట్లా కట్టించుకో అనేమో వీళ్ళంటున్నారు. ఏవండీ మామూలు మనం సొంతంగా కట్టించుకునేయి అనుకోండి వేరు. దేవుణ్ణి పెట్టేటప్పుడు మన సొంత అభిప్రాయం కన్నా మంచిగా కనుక్కుని ప్రతిష్ఠించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదేదో ఆ విగ్రహం తెచ్చి ఇక్కడ పెట్టటం కాదండి. సిమెంట్ కూడా చేసేస్తారు. వన్స్ మనం సిమెంట్ చేయించాము అనంటే ఇది ఇంకా అక్కడే ఉంటుందన్నమాట అండి. అయితే ఇక ప్రేమ గురువుగారికి ఒకసారి ఫోన్ చేద్దాము అని చెప్పి లాలు గారికి ఫోన్ చేశాడనమాట అండి. మా గురువుగారు లాలు గారు ఇక్కడ దగ్గరలోనే దగ్గులూరులో ఉన్నాను నేను ప్రేమో, వస్తానులే నేను అని చెప్పారంట. అంటే మన పర్ణశాలకి జస్ట్ ఒక 3, 4 కిలోమీటర్స్ దూరంలోనే ఆయన సైట్ ఏదో విజిట్ చేయటానికి వచ్చారంట ఎవరింటికో. వస్తున్నాను అని చెప్పేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే మనం ఏదన్నా పని అనుకున్నప్పుడు ఆ పనికి తగినట్లుగా అన్నీ కలిసొస్తుంటే మనకు సంతోషంగా ఉంటుంది కదండీ! ఇక గురువుగారి కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ఇయి ఒకసారి తడుపుదాము అని చెప్పి మెట్లు ఇవన్నీ తడుపుతూ ఉన్నాననమాట అండి. ఏవండీ ఆంజనేయ స్వామి విగ్రహం కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో, ఎన్ని చోట్ల తిరుగుతున్నామోనండి. ఇది నాకు ఒక కోరిక అనమాట అండి. ఇలా గట్టు మీద స్వామి విగ్రహం పెట్టుకోవాలి అని చెప్పి. సాధారణంగా స్వామి విగ్రహం అంటే నేనేమనుకున్నానంటే 2 అడుగుల ఎత్తులో ఉన్న మోకాలు మడిచి కూర్చుని ఉంటాడు చూడండి ఆంజనేయ స్వామి దండం పెడుతూ ఉంటాడు. అలాంటి విగ్రహం పెట్టాలి అని అనుకున్నాను. ఎందుకంటే మా ఇంటి నుంచి పర్ణశాలకి వెళ్ళేటప్పుడు దారిలో అటువంటి విగ్రహం కనిపిస్తది రేవు మీద. మనం కూడా ఇలాంటిదే పెడదాము అని అనుకున్నాను. అయితే ఈ విగ్రహాల కోసం మేము ఫోన్లు చేసేటప్పుడు రాజమండ్రి దగ్గర కాతేరులో తయారు చేస్తారంటండి. రాతి విగ్రహాలు, సిమెంట్ విగ్రహాలు అక్కడ ఫేమస్ అంట కాతేరులో. అయితే వాళ్ళ నంబర్లు అది తీసుకొని ప్రేమ ఫోన్ చేసి నలుగురు, ఐదుగురిని కనుక్కున్నాము. ఎవ్వరిని కనుక్కున్నా అండి ఒక 20 రోజుల నుంచి 25 రోజులన్నా పడతదండి. బై ఆర్డర్ మీదే చేస్తాము. మీకు ఎలాంటిది కావాలి విగ్రహం చెప్తే చేస్తాము అని చెప్తున్నారు. ఆహ్, అలానే ఒక ఆచారి గారితో మాట్లాడినప్పుడు చెప్పారు. ఇలాగ దాసాంజనేయ స్వామిగా ఒక్క స్వామిని పెట్టకూడదమ్మా. కేవలం రాముల వారు ఉన్నప్పుడు మాత్రమే స్వామి దాసాంజనేయ స్వామిగా ఉంటారు. అంటే దండం పెడుతున్నట్లుగా ఉంటారు. మిగతా అంతా కూడా మనం అభయాంజనేయ స్వామిగానే స్వామిని ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పారు. అంటే హస్తంతో అభయం ఇస్తున్నట్లుగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి అని చెప్పారు. అలానే ఏం కలర్సు వేయాలి అన్నప్పుడు కూడా ఆరెంజ్, గ్రీను, బాడీ కలరు ఈ 3 రంగులు ఉంటాయంటండి ఆంజనేయ స్వామికి. మీరు ప్రకృతిలో పెడుతున్నారు కాబట్టి గ్రీన్ కలరు ఆంజనేయ స్వామిగా బావుంటుంది అని రాజమండ్రి నుంచి ఆచార్య గారు చెప్పారనమాట అండి. ఇక్కడెక్కడన్నా చూద్దాము, మరి ఇక్కడెక్కడా దొరక్కపోతే అప్పుడు రాజమండ్రి వెళ్ళి ఆర్డర్ ఇద్దాము, లేదా ఇక్కడే ఆర్డర్ ఇద్దాము అని మేము డిసైడ్ అయ్యి వెతికితే రెడీగా ఉన్న ఆంజనేయ స్వామి అండి. గ్రీన్ కలర్‌లో ఉన్న ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామిగా 3 అడుగుల విగ్రహం దొరికిందండి. అసలు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. నేను ఇన్ని రోజుల నుంచి చేసే కసరత్తంతా చిటుక్కుమని ఒక్కసారి చూడటంతోనే ఓకే అయిపోయిందనమాట అండి.
అలానే ఈరోజు విగ్రహం పెట్టిద్దాము అని అనుకుంటే ఎక్కడ పెట్టాలి అని తర్జన భర్జన పడుతుంటే గురువుగారు కూడా పక్కనే ఉన్నానమ్మా వస్తున్నానులే నేను చూసి చెప్తాను అనేసరికి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక నేను, మా వారు, మా మరిది గారు అక్కడే కూర్చొని చల్లగా ఉంటుందండి. ఈవినింగ్ టైం కదా చాలా బావుంది. గురువుగారి కోసం వెయిట్ చేస్తున్నాం. గురువుగారు వచ్చారు. గురువుగారు అటు తిప్పినాను అలా తిప్పు స్టాండ్ పైకి అలా తిప్పి ఆయన బలం అంటే అది పాదం పెట్టాలని ఉన్నది. కుడిపాదం పెట్టుకోండి పాపా గురుగారు. కుడిపాదం పోకండి. నమస్తే అండి. మా గురువు గారు పాదం మోపారండి. చాలా సంతోషంగా ఉన్నది. మా గురువు గారండి వీడియోలో నేను చెప్తాను కదా, మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను ఇలా చెప్పారు నన్ను వీరేనా అనమాట అండి. లాలు గారు భీమవరంలో లాలు గారు నన్నంటే తెలియని వాళ్ళు ఉండరు. చాలా సంతోషం అండి. అవును, ఒకసారి వచ్చి అది కూడా వీడియో పెట్టానండి. మీ తాతగారు బీజాక్షరాలు వేశారు మా ఇంట్లో అని చెప్పి అది కూడా వీడియో పెట్టాను. మా ఇంట్లో ఉన్న బీజాక్షరాలు గురువుగారి తాతగారు వేశారు అనమాట అండి. అప్పటి నుంచి కూడా యామిజాల శ్రీరామ్మూర్తి గారు తాతగారి పేరు. నేను ఎటైతే అనుకున్నానో గురువుగారు కూడా దాని మీదే పెట్టమని చెప్పారనమాట అండి. అంటే దక్షిణానికే పెట్టాలంట స్వామి విగ్రహాన్ని. ఇది కరెక్టేనండి అని చెప్పారు. నా లెక్క ఏంటంటే అక్కడ పెడితే మన పర్ణశాలలోకి ఎదురుకుండా స్వామి కనిపిస్తూ ఉంటాడు అని చెప్పి నేనేమో ఈ దిమ్మ మీద అని అనుకున్నా. గురువుగారు కూడా అదే అనేసరికి ఇక కట్టుబడి ప్రారంభించారనమాట అండి. గురువుగారినేమో ప్రేమ పర్ణశాలలోకి తీసుకువెళ్ళాడు అనమాట. ఎలా ఉంది చూడటానికి వాళ్ళు లోనికి వెళ్ళారు. జై వీర హనుమాన్ కి జై. బాబు ఇది నువ్వు పట్టుకోనా అన్న. ఏమన్నా మీరు రండి. నిలువుగా నిలబెట్టడానికి అటు వస్తుంది అటు ఇటు 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 తిప్పు అటు తిప్పు తూర్పు తిప్పు మీరు ఒకసారి ఆ దగ్గరికి వెళ్ళి బొమ్మ కనపకుండా లేదు. పెట్టుకోవాలి కుడి పక్కన ఉండాలి తప్ప ఎడం పక్కన సిమెంట్ విగ్రహం విగ్రహం కరెక్ట్గా 3 అడుగుల ఎత్తుదండి. ఆ పోల్స్ ఉన్నాయి చూడండి, అంత ఎత్తుకి కరెక్ట్గా ఉంది. పక్కన మనం గట్టు మీద నిలబడినా సరే మనంత ఎత్తులో అంటే కరెక్ట్ సైజ్ అనమాట అండి. నేను అనుకున్నట్టుగా 2 అడుగుల విగ్రహంగా పెట్టుంటే దిగువకి ఉండేదనమాట. అంటే మన మోకాళ్ళ వరకు మాత్రమే వచ్చేది. ఇది కరెక్ట్ సైజ్ తోటి చాలా పర్ఫెక్ట్గా ఈ విగ్రహం కుదిరింది అనమాట అండి. గురువుగారు కూడా విగ్రహం చాలా చాలా బాగున్నది అని చెప్పి ఆయన ఇక రిటర్న్ బయలుదేరారు అనమాట అండి. నమస్తే అండి. నమస్తే. ఒక విగ్రహం పెట్టిస్తూనే మేము ఇంత ఆనందపడుతూ ఉన్నాం కదండి. అసలు చాలామంది గుళ్ళు గోపురాలు కట్టిస్తూ ఉంటారు, వారు ఇంకెంత ఆనందపడతారో అని అనిపించింది. అలానే అటువంటి అవకాశం కూడా ఎవరో అదృష్టవంతులకు వస్తుందండి. అలా అంతంత గుళ్ళు అవి కట్టించే అదృష్టం అందరికీ రాదండి. ఇలా ఏమైనా విగ్రహాలు పెట్టేటప్పుడు ఫేస్ కవర్ చేసేసి ఉంచాలంటండి. ఇది అందరికీ తెలిసిందే అనుకోండి, మనకి చెప్తారనమాట. మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం చూడండి. అంటే ఆ రోజు నుంచి విగ్రహం ఇంకా పూర్తిగా కనిపిస్తుంది అనమాట. ఇలా కట్టేటప్పుడు అంతా కూడా విగ్రహంకి ఫేస్ అది కవర్ చేసేసి ఉంచాలంటండి. అట్లానే ఉంచాము మేము. అంటే ఇది సిమెంట్ విగ్రహం అండి, చాలా బరువుగా ఉంటుంది. దాని మీద పెట్టేసైనా ఉంచవచ్చు, కానీ ఒక సిమెంట్ దిమ్మలాగా కట్టేసి ఇంకా అందులో స్టాండర్డ్గా ఆ పీఠం అంతా పెట్టేయటం వల్ల
ఇంకా అసలు ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట అండి. అందుకని ఇలా కట్టించేసాం. అంత హైట్కి ఉంది. పైన పోయింది. అలాగే పైన. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇలాంటి నేల మీద అయితే కొట్టగలను కానీ ఇలాగా కొంచెం కష్టం. ఇంకా వేయాలా? ఎగిరెళ్ళి స్వామిని నిలబెట్టి తర్వాత కొబ్బరికాయలు అవి కొట్టామన్నమాట అండి. అంటే స్వామిని ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం కదండి, ఆయనకి కొంచెం దిష్టి తీసి అంతా కూడా పనులన్నీ పూర్తి చేసుకున్నాం. ఇంకా చీకటి పడిపోతూ ఉన్నదన్నమాట అండి. అలానే తాపి పని వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి సంతోషంగా పంపించామన్నమాట. అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. మనం ఇచ్చే డబ్బులు ఎలానో ఉంటాయండి, కానీ స్వామిని ఇట్లా నిలబెట్టినందుకు వాళ్ళని కూడా సంతోషపెట్టి పంపించామన్నమాట డబ్బులు ఇచ్చి. తర్వాత గమనిస్తే అండి, లైట్లు వేస్తే చూడండి, మన గేట్లోంచి స్వామి విగ్రహం మీదకి లైటింగ్ పడుతుందండి. స్వామి కనిపిస్తున్నాడు చూసారా, కరెక్ట్గా లైటింగ్ బాగా పడుతుందండి. అటు పక్కకు కానీ ఇటు పక్కకు కానీ ఉంటే పడేది కాదు ఈ లైటింగ్. చాలా బాగుంది. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగనమాట. అంటే డే టైము మనకి లైటింగ్ అది తెలియదని ఇప్పుడే చూపిస్తున్నాను అనమాట. మార్నింగ్ వచ్చి స్వామి విగ్రహానికి ఒకసారి తడపాలి కట్టింది అదంతా అని, అప్పుడు చూద్దాం. స్వామివారి ముఖానికి ఉన్న కవరు ఆ పేపర్ అదంతా కూడా ఇప్పుడే కాదండి తీసేది. మంచి టైము మంచి ముహూర్తము చూసుకుని ఓపెన్ చేయాలన్నమాట అండి. ఇంకా ఈరోజు అయితే అట్లా స్వామిని నిలబెట్టిన తర్వాత చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే అన్నీ అట్లా కలిసి వచ్చినట్లు అనిపించింది అనమాట. మెయిన్ నైట్ టైం అట్లా మన గేటు తీయంగానే మన ఇంట్లోంచి లైటింగు అక్కడ పడుతుంది డైరెక్ట్గా అండి. అంటే స్వామి మీద మాత్రమే పడుతుంది, గమనించారా? ఆ పక్క గట్టు మీద అయితే కనిపించేది కాదండి. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలే అయినా సరే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు మనకి చాలా సంతోషంగా అనిపిస్తాయి కదండి. చాలా చాలా ఆనందంగా ఇంటికి తిరిగి బయలుదేరామండి.